హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఎల్విఎన్ ఫ్యాషన్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లావణ్య గౌడ్ 28 ఇన్స్టా ఐడిని ఫాలో చేయండి. ఈరోజైతే మనం 4 ఇయర్స్ బేబీ లంగా జాకెట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేటప్పటికి 10 పొడవు పెట్టుకున్నాను, వెడల్పులో 6 పెట్టుకున్నాను. నెక్స్ట్ చంక డౌన్ వచ్చేటప్పటికి 4, నెక్ డౌన్ వచ్చేటప్పటికి 4 పెట్టుకున్నాను. నెక్స్ట్ నెక్ వెడల్పు వచ్చేటప్పటికి 5 పెట్టుకున్నాను. నెక్ వెడల్పులో 2 పెట్టుకొని నెక్స్ట్ షోల్డర్ వచ్చేటప్పటికి 3, టోటల్గా 5 పెట్టుకున్నాను. ఒకసారి బ్లౌజ్ కటింగ్ చూడండి. నేను పెట్టిన మెజర్మెంట్స్తో పాపకి బ్లౌజు లంగా జాకెట్ చాలా బాగా సెట్ అయింది. ఒకసారి చివరి వరకు చూడండి. వీడియో రివ్యూ కూడా పెట్టాను. నేను బ్లౌజ్తో పాటు మనకొచ్చే బాడీ లంగా కూడా కట్ చేస్తున్నాను. పైన బ్లౌజు తీసుకొని నెక్స్ట్ లైనింగ్ మీద వేసుకొని బ్లౌజు బాడీ పార్ట్ కూడా కట్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి కటింగ్ ఎలా ఉందో. పిల్లలకి లంగకి పట్టి పెట్టుకోకుండా మనం ఇలాగా బాడీ లంగకి పైన ఒక 1/2 ఇంచు వరకు పట్టి పెట్టుకుంటే తర్వాత వాళ్ళకి కొంచెం పెద్దగా అయినా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. దాన్ని విప్పుకుంటే సెట్ అవుతుంది. చూడండి, సింగిల్ కటింగ్లో మనకు బాడీ లంగా అయిపోయింది. నెక్స్ట్ బ్లౌజ్ కూడా కట్ చేసుకున్నాము. ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మెయిన్ ఫ్యాబ్రిక్ నాకు శారీ ఇచ్చారు వాళ్ళు. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి శారీ పళ్ళు పార్ట్ కట్ చేసుకున్నాను. లంగా జాకెట్ అయితే చాలా బాగా వచ్చింది. మనం బయట మెటీరియల్స్ తీసుకోకుండా ఇలా శారీస్తో కూడా చాలా బాగుంటుంది. బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్కర్ట్ వచ్చేటప్పటికి వాళ్ళ మెజర్మెంట్స్తో మనం లైనింగ్ కట్ చేసుకోవాలి. జస్ట్ ఒక 3 ఇంచెస్ మాత్రం పైనకి లైనింగ్ కట్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక 4 ఇంచెస్ కింద పెట్టుకోవాలి, సరిపోతుంది. లంగా కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పిల్లలకి మనం ఎప్పుడు కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పటికి దాదాపుగా మనం బబుల్ హ్యాండ్స్ మాత్రమే స్టిచ్చింగ్ చేస్తాము. నేను ఈ పాపకి కూడా అలాగే చేశాను. చాలా బాగుంది బ్లౌజ్ కూడా. చూడండి, హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనం బబుల్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు పైన నుండి కింద వరకు ఆపోజిట్లో పెట్టుకుంటే చాలా బాగా ఉంటాయి పఫ్ హ్యాండ్స్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ బ్లౌజ్లో కింద వాళ్ళు ప్రిల్స్ ఇవ్వమన్నారు, నేను కూడా కుచ్చులు పెట్టాను. సారీలో వచ్చిన బార్డర్ వచ్చేసేటప్పటికి నేను బ్లౌజ్కి ఇచ్చేసాను. చాలా బాగుంది. ఒకసారి బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చూడండి ఎలా ఉందో. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.